నమస్కారం అయ్యా. నేను ఒడ్రోని నా భూమి ఎకరం 13 గుంటలు మా మేనల్లుడే ఆక్రమించి నన్ను దగ్గర రానియట్లేదు. నా కాలు లేదు, కుంటోని ఎట్లా అయిపోయినా నన్ను లెక్క చేయట్లేదు. పెద్దవాళ్ళతో తిరిగి పెద్దవాళ్ళతో చెప్పించుకుంటూ ఆపి సారు నేను నాలుబట్టి ఏడిపెట్టండి అయ్యా, నా భూమి నాకు చేసి పెట్టాలి అయ్య గారు. మీకు అందరికీ నమస్కారం. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి? ఎవరు ఇచ్చారు? అది గవర్నమెంట్ గారు ఇచ్చారయ్యా. గవర్నమెంట్లో 10-12 మందికి ఇచ్చారు అయ్య గారు. నాకు ఇచ్చారు. నాకు పాము గడిచి ఆ భూములలో చేసుకుంటుంటే నేను మంచం మారడం అయి 10 ఏళ్ళ పాటు నవిచి మందులు తిరిగిన దాంట్లో దున్నుకొని కొన్ని రోజులు. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? గవర్నమెంట్ ఎంత ఇచ్చారు? తలా ఎకరం 13 కోట్లు తెచ్చుకుంటూ వచ్చారయ్యా. దానికి ఎకరం 13 కోట్లు ఇచ్చారు. దీన్ని పొలం కూడా చేసిన, పొలం కూడా దున్ని 2-3 ఏళ్ళు పండించాక నాకు పాము గడిచి నేను 15 ఏళ్ళు నడిచినాయా. ఇప్పుడు ఎకరం 13 గుంటలు ఆక్రమించుకుంది ఎవరు? బత్తుల నరసింహారావు అయ్యా. ఏమైతుండే అల్లుడే అవుతున్నాడు. ఈ పని చేసిండు మా తమ్ముడు అల్లుడే. నన్ను ఏడు పెత్తనాడు అయ్యా. వాడు చుట్టూ 10 మంది పెద్దలు ఉంటారు. ఆ పెద్దలను కట్టుకొని వాడు చెప్పించి నన్ను గతి చేశారయ్యా. బత్తుల నరసింహారావు అంటే ఆదేశారు. ఏ ఊరు? గోపాలపేట. ఇప్పుడు నువ్వేంటికి వచ్చినావు? నేను ఆ భూమి కోసమే వచ్చినాయా. ఎకరం 13 గుంటలు నాది ఆక్రమించుకోండు. నన్ను ఏడు పెత్తనాడు. ఏ పెద్ద మనిషి అయినా వాడికెళ్ళి ఉంటదారు కానీ నాకు చెప్పట్లేదు అయ్యా. ఇది కథ అయ్యా. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చినవా? ఎంఆర్ఓ గారికి ఇచ్చిన. ఎంఆర్ఓ గారికి ఇచ్చినాయా దరఖాస్తు. ఎంఆర్ఓ గారు ఏమన్నారు? చేసి పెడతా ఉంటున్నారయ్యా. ఎవరు ఏందని అడుగుతుండు. బత్తులు నరసింహారావు ఆక్రమించుకొని నా భూమిని. ఏమంటుండు? నువ్వు బీకే చేయిందో పీక్కో బాగుంటుండయ్యా. ఇది నా కర్మ. మీకు అందరికీ నమస్కారం. నా భూమి నాకు ఇప్పించగలరు.